జగిత్యాల నుంచే టీఆర్ఎస్ జైత్ర యాత్ర మొదలవుతుందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ ఉన్న కారణంగా జగిత్యాల వెళ్తున్నట్లు తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాలో 100 కోట్లతో వసతులు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జగిత్యాలలో అద్భుత అభివృద్ధి సాధించుకున్నామన్న ఆమె సాగునీటి రంగంలో ఎంతో పురోగతి సాధించామన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి సభ ఉన్నందున ఆ సభకు హాజరవడానికి అందరం కూడా ఉత్సాహంగా ఇక్కడ నుండి బయలుదేరుతా ఉన్నాం. ప్రధానంగా జగిత్యాల ఇవాళ జిల్లాగా మారిన ఏర్పడినటువంటి జిల్లాలో అనేక రెవెన్యూ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నా, మండలాలు ఏర్పాటు చేసుకున్నా, అత్యద్భుతమైనటువంటి నీటి వనరులను జగిత్యాల జిల్లా పొలాలకు మళ్లించుకున్నా. అది కేవలం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి అభివృద్ధితో మాత్రమే సాధ్యమైందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ చరిత్రలో కనీవిని ఎరగనటువంటి విధంగా జగిత్యాలలో మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చి మొన్ననే ఆన్లైన్ పాఠశాలలు మొదలైనవి. కానీ 100 కోట్ల రూపాయలతోని ఇవాళ బిల్డింగ్లు వాటన్నిటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ అయిపోతా ఉన్నారు. అత్యద్భుతమైనటువంటి కలెక్టరేట్, పార్టీ ఆఫీసు వీటన్నిటి కార్యక్రమాలు కూడా చేపట్టబోతా ఉన్నారు. కాబట్టి అన్ని నియోజకవర్గాల నుంచి మేమందరం కూడా తరలి మా నాయకుడు మాకు ఇచ్చే సందేశం కోసం బయలుదేరి వెళ్తా ఉన్నాం. ఇదివరకు చెప్పాం మేము తెరాస జైత్రయాత్ర జగిత్యాల నుండి ప్రారంభమవుతుందని. ఇవాళ మరొకసారి ఆ జైత్రయాత్రకు కేసీఆర్ గారు రావడం చాలా చాలా సంతోషం. రిజల్ట్ వస్తుంది తొందరలో. గౌరవ